హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప. ఇవాళ నేను డిన్నర్లోకి పుదీనా ఇంకా స్వీట్ కార్న్తో రైస్ చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. రెసిపీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. నైట్ డిన్నర్ అయిపోయాక కిచెన్ గ్యాస్ స్టవ్, కిచెన్ కౌంటర్ టాప్ అంతా ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను. మనకు కిచెన్ క్లీనింగ్ కోసం చాలా రకాల కెమికల్స్ ఉన్న లిక్విడ్స్ క్లీనింగ్ లిక్విడ్స్ అవైలబిలిటీలో ఉంటాయి కదా. సో మనం చూస్ చేసుకునేటప్పుడు కిచెన్ సేఫ్ ఉన్నటివి చూస్ చేసుకోవాలి. మరి హార్ష్గా కెమికల్స్ అట్లా ఉన్నటివి, ఎక్కువ కెమికల్స్ యాడ్ అయినటివి అవాయిడ్ చేస్తేనే బెటర్. కానీ మనం ఎంత క్లీన్ చేసినా కొన్ని రకాల స్టెయిన్స్ అయితే పోవు. సో అలాంటప్పుడు బేకింగ్ సోడా కానీ, వెనిగర్ కానీ అలాంటివి హోమ్ మేడ్ ఉంటాయి కదా, అలాంటివి యూజ్ చేసుకుంటే బెటర్. నైటే మనము కిచెన్ని క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ కొంచెం కూల్గా వర్క్ చేసుకోవచ్చు అండ్ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. కిచెన్ని చూస్తే కిచెన్ కూడా నీట్గా ఉంటుంది. నేను ఇది మాత్రం షూర్గా ఫాలో అవుతాను. నైట్ డిన్నర్ అయిపోయాక నైటే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఈవినింగ్ టీ కానీ కాఫీ కానీ అలా తాగుతుంటాం కదా. సో ఆ లెఫ్ట్ ఓవర్ మిల్క్ అనేది నేను ఇలా తోడు పెట్టేసుకుంటాను. ఇంకా బల్క్లో పెట్టుకోవాలి అనుకున్నప్పుడు 2-3 డేస్కి ఒకసారి తోడు పెట్టుకుంటాను. ఇలా కొంచెం కొంచెం మిగిలినప్పుడు ఇలా చేస్తుంటాను. మనకు వింటర్లో పెరుగు అనేది సరిగా తోడుకోదు. సో యుఎస్లో అయితే ఇంకా ఎక్కువ చలిగా ఉంటుంది కదా. సో పిండి ఫర్మెంట్ అవ్వడం కానీ, పెరుగు తోడుకోవడం కానీ కొంచెం ఛాలెంజింగ్గానే అనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఇలాగా మైక్రోవేవ్లో కానీ, ఓవెన్లో కానీ అలా మనం పెట్టాము అంటే మార్నింగ్ అంతా చక్కగా తోడుకుంటుంది. మొత్తం కిచెన్కి సింక్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ మనం కిచెన్ని క్లీన్గా ఉంచుకోవాలంటే ఫస్ట్ సింక్ క్లీన్గా ఉండాలి. మనకు వీలైనంత వరకు మనం వెజల్స్ అనేటివి అప్పటికప్పుడే క్లీన్ చేసుకోవడం, లేదా మెయిడ్ వస్తుంది అంటే తీసి పక్కన పెట్టుకోవడం, ఇలాంటివి మనం చిన్న చిన్న ఫాలో అవుతూ ఉంటే మనకి ఈ కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అండ్ అన్నెసెసరీ ఇన్సెక్ట్స్ అలాంటివి మనం అవాయిడ్ చేయొచ్చు. ఇక్కడ మనం వెజల్స్ క్లీన్ చేసుకుంటాం కదా, ఆ లిక్విడ్తోని ఈ సింక్ ఏరియా అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఎప్పుడైనా డీప్ క్లీనింగ్ అలాంటివి చేయాలి అనుకున్నప్పుడు కిచెన్ సేఫ్ లిక్విడ్స్ ఉంటాయి కదా, అలాంటివి యూజ్ చేస్తుంటాను. నైట్ నేను డిష్ వాషర్ని లోడ్ చేసి పెడతాను. సో నేను దానికోసం ఇలాంటి పాట్స్ యూజ్ చేస్తాను. ఈ పాట్స్ ఇవి కాస్కేడ్ ప్లాటినం ప్లస్ పాట్స్. ఇవి మనము ఒక్కొక్క లోడ్కి ఒక పాట్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ మన వెజల్స్ అన్నీ ఫుడ్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసి క్లీన్ చేసుకొని మనం ఇట్లా డిష్ వాషర్లో ఇలా లోడ్ చేసుకోవాలి. తర్వాత ఈ పాట్ని తీసుకొని మనకి ఇలా ఒక లాక్ ఇచ్చుంటారు. ఇందులో మనం ఫిక్స్ చేసి మనం క్లోజ్ చేసి ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక 1 అవర్ ప్రాసెస్. 1 అవర్కి మనకి డిషెస్ అయితే రెడీ అయిపోతాయి. నేను మార్నింగ్ యూజ్ చేసుకోవచ్చు కదా అని నైటే నేను ఇలాగా ఆన్ చేసి పెట్టేసుకుంటాను. అసలు రోజంతా ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది. ఎంత క్లీన్ చేసినా ఏదో ఒకటి మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాం. కానీ వర్క్ అంతా అయిపోయినప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. నేను మార్నింగ్ మెంతికూర పప్పు ఇంకా క్యారెట్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను. మెంతికూరని ఇలా ఒలిచి పెట్టేసుకున్నాను. సో ఇక్కడ కొన్ని క్యారెట్స్ తీసుకొని ఇంకా వీటిని కూడా కట్ చేసి మనం ఫ్రిడ్జ్లో ఎయిర్ టైట్ బాక్స్లో కానీ అలాంటి వాటిలో మనం స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే మార్నింగ్ మనకు ఫ్రెష్గా ఉంటాయి అండ్ మన వర్క్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. వీక్ డేస్ మనకి టైం ఉండదు కాబట్టి మోస్ట్లీ నేను ఇలాగే ఫాలో అవుతూ ఉంటాను. ఎందుకంటే మార్నింగ్ నాకు అసలు టైం ఉండదు. 5 o'clockకే నేను వంట చేయడం స్టార్ట్ చేయాలి. సో అప్పుడు నేను ఇంకా ఇవన్నీ చూసుకోవడం అంటే నాకు చాలా టైం తీసుకుంటుంది. అదొక స్ట్రెస్గా అనిపిస్తుంది. సో బెటర్ నేను ముందుగానే ఇలా ప్రిపేర్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు మార్నింగ్ 5:30 అవుతుంది టైము. సో వంట చేయడం స్టార్ట్ చేయాలి. నేను నిన్న స్వీట్ కార్న్ ఇలా ఒలిచి పెట్టుకున్నాను. పాపకి స్నాక్గా పంపించడం కోసం ఫస్ట్ ఇవి నేను బాయిల్ చేసుకుంటున్నాను. నేను నిన్న నైటే క్యారెట్ ఫ్రై కోసం క్యారెట్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు వీటిని ఒక 5 to 10 minutes స్టీమ్ పట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా అవుతాయి. అప్పుడు మనం ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. అలాగే ఇంకా మెంతికూర పప్పు కోసం కూడా కుక్కర్లో పక్కన పెట్టేస్తున్నాను. ఈ మధ్య నేను లంచ్లోకి చపాతీ ఇంకా రైస్ 2 ప్రిపేర్ చేస్తున్నాను.
ఎందుకంటే మా పాప ఇదివరకు నేను రైస్ పంపిస్తున్నప్పుడు తినకుండా బ్యాగ్ అలాగే తెచ్చేస్తూ ఉంది. ఒక 2 స్పూన్స్ అలా తింటుంది, రిమైనింగ్ అంతా ఇంకా బ్యాగ్ తెచ్చేస్తుంది. సో మరి నేను చపాతీ పంపించినప్పుడు మాత్రం కొంచెం తింటుంది. సో ఇదే బెటర్ అనిపించి నేను తన కోసం అయితే ఇదే చేస్తున్నాను. క్యారెట్ మనం స్టీమ్ అయిపోయిన తర్వాత ఇట్లాగ మనం తాలింపు పెట్టుకుంటాం కదా. యాక్చువల్గా అయితే నేను పిల్లల కోసం కొంచెం తీసి పక్కన పెడుతుంటాను. ఎందుకంటే మనం కొంచెం స్పైసీగా అటు ఇటు ఉన్న పిల్లలు ఎక్కువ తినలేరు కదా. నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. ఇలా నేను ఒక పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఇది ఇంకా పీనట్స్, ఇంకా మనం శనగలు ఉంటాయి కదా, వాటితో చేసిన పౌడర్ ఇది. సో ఈ రెండు మిక్స్ చేసుకొని కొంచెం గార్లిక్ అట్లా యాడ్ చేసుకొని నేను మిక్సీ పట్టుకుంటాను. ఈ పౌడర్ నేను పిల్లలకి కొంచెం సపరేట్గా తీసిన దాంట్లో వాళ్ళకి యాడ్ చేస్తాను. సో పిల్లలు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తినగలరు. అండ్ అది కాకుండా టేస్టీగా కూడా అనిపిస్తుంది ఇట్లా పౌడర్ మనం యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా బాయిల్ అయిపోయాయి. దీన్ని ఇప్పుడు నేను కొంచెం బటర్ వేసుకొని, బటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ స్వీట్ కార్న్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం సాల్ట్, పెప్పర్ వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర అట్లా వేసుకొని ఒక 1 minute అట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే ఇది మనకు టేస్టీగా ఉంటుంది స్నాక్లో కానీ అట్లా తినడానికి. ఇవాళ ఒక స్పెషల్ ఉంది. స్కూల్లో పిల్లలకి వ్యాలంటైన్స్ డే పార్టీ ఉంది అని చెప్పారు. సో దానికోసం గిఫ్ట్స్ కానీ చాక్లెట్స్ కానీ అలా క్లాస్లో ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ మనం ప్యాక్ చేసి పంపించాలి. అండ్ టీచర్కి ఒక స్పెషల్ గిఫ్ట్ అలా ఏదైనా ఉంటే పంపించవచ్చు. ఫస్ట్లో లాస్ట్ ఇయర్ నేను ఇది విన్నప్పుడు పిల్లలకి ఏంటి వ్యాలంటైన్స్ డే పార్టీ ఏంటి అని అనుకునేదాన్ని. అండ్ తర్వాత నేను రియలైజ్ అయ్యాను, వ్యాలంటైన్స్ డే అంటే లవర్స్ కోసమో కపుల్స్ కోసమో అనే కాదు, మనకు ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా, మన పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ, మన పిల్లలు కానీ, టీచర్స్ కానీ, మన వెల్ విషర్స్ ఇలా ఉంటారు కదా, వాళ్ళ మీద మనకున్న అభిమానాన్ని గ్రాటిట్యూడ్తో ఎక్స్ప్రెస్ చేసే రోజు అనుకోవచ్చు. యాక్చువల్గా 90sలో మనకున్న ఒపీనియను అండ్ 2000 తర్వాత మనకున్న ఒపీనియన్ అనేది చాలా చేంజ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మనకు వెస్ట్రన్ కల్చర్ అనేది కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల కొంచెం చేంజ్ అయితే వచ్చింది. నేను లాస్ట్ వీక్ షాపింగ్కి వెళ్ళినప్పుడు పిల్లలకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాను. ఇవి ఎరేజర్స్ అనమాట. ఇవి కొన్ని తీసుకున్నాను. ఇంకా క్యాండీస్ ఒక 2 types ఆఫ్ క్యాండీస్ తీసుకున్నాను. బ్రషెస్ ఉంటాయి కదా ఇట్లా పెయింటింగ్స్ అలా వేసుకోవడానికి ఇవి, ఇంకా కొన్ని గిఫ్ట్ కార్డ్స్, ఇలా ఒక మెయిల్ బాక్స్ ఉంటుంది కదా అది కూడా తీసుకున్నాను. టీచర్స్ కోసం ఒక గ్రీటింగ్ కార్డ్ తీసుకున్నాను అండ్ ఒక చాక్లెట్ బాక్స్ కూడా తీసుకున్నాను. మా పాప వాళ్ళ క్లాస్లో 17 members ఉన్నారు. సో వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇవ్వడం కోసం ముందు రోజే తను ప్యాక్ చేసుకుంటుంది. గ్రీటింగ్ కార్డ్స్ పైన తన నేమ్ రాస్తుంది. ఇలా అన్నీ సపరేట్ చేసుకొని గుడీ బ్యాగ్స్లో మనం ప్యాక్ చేసుకుంటే ఇచ్చేటప్పుడు ఈజీగా ఉంటుంది. మార్నింగ్ మా పాప రెడీ అవుతూ ఉంటే నేను ఈలోపు ఇవన్నీ ఒక బ్యాగ్లో అరేంజ్ చేస్తూ ఉన్నాను. మా పాప స్కూల్ నుంచి వచ్చింది. తనకేవో చాలా గిఫ్ట్స్ వచ్చాయంట వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి. చాలా హ్యాపీగా అన్నీ చూపిస్తూ ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చారు అని ఇవన్నీ చూపిస్తూ ఉంది. దీనివల్ల వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ టీచర్స్తో కానీ వాళ్ళకున్న బాండింగ్ అనేది ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది అనిపిస్తుంది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.